ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఈ మాయ అక్కడి నుంచి బయలుదేరకుండా పుట్ట ముందు నిలబడి ఏం ఆలోచిస్తుంది? ఇక మీదట నువ్వు నన్ను భయపెట్టలేవు, కాటేయలేవు. నా మాటని నువ్వు వినాలి. కాసేపు చలనం లేకుండా కామ్గా ఉండు. కాయిన్ చూసి వెళ్ళిపోతాను. దీనికి రెండు వైపులా బొమ్ముందేంటి? కాయిన్ ఐడియా కృష్ణ నిహారికలది కాబట్టి, నేను ఆ ఇంటికి కోడల్ని కావడం వాళ్ళకి ఇష్టం కాబట్టి ఈ విధంగా మ్యాజిక్ చేస్తుంటారు. ఎవరు ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా నా నుంచి శ్రీకర్ని దూరం చెయ్యలేరు. ఈ శక్తివంతమైన తాయెత్తు నా దగ్గరున్నంత వరకు నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు. బాయ్ నాగమ్మ. నా అత్తింటివారు రోజు రోజుకి ఎలా తయారవుతున్నారో చూసావా? అత్తని అమ్మలా చూసుకున్నాను, మావని నాన్నలా చూసుకున్నాను, భర్తని దేవుళ్లా చూసుకున్నాను, తోడి కోడళ్ళని తోడబుట్టువుల్లా చూసుకున్నాను, ఆడపడుచుని ఎంతో ఆప్యాయంగా చూసుకున్నాను, అందరికీ సేవలు చేసుకున్నాను. ఒక్కరికైనా నా మీద జాలి దయ కలుగుతున్నాయా? ఎంతసేపు వారు నమ్మిందే నిజమని భ్రమలో బ్రతుకుతూ నన్ను ఇంకా ఇంకా దూరం పెడుతూనే ఉన్నారు. వాళ్ళ మనసులను ఎప్పటికీ మారుస్తావు? నాకు నిందల నుంచి విముక్తిని ఎప్పుడు ప్రసాదిస్తావు? చిలకమ్మ చిలకమ్మ అంటూ చిలక వెంట పరిగెత్తుకుంటూ వెళ్ళిన మా ఆయన ఏమయ్యాడో ఏంటో. ప్రసాదరావు గారు,
వేదవతి గారు ప్రసాదరావు గారు బావా పడుకోబెట్టండి. ఏమైందో చూడమ్మా. ఏమండి ఏమండి లేవండి. ఏమైందయ్యా నీకు? ఏమైంది? దారిలో స్పృహ కోల్పోయి పడున్నాడు సార్. మీ ఇంటి మనిషి అని మాకు తెలుసు, అందుకే తీసుకొచ్చాం. తొందరగా డాక్టర్ని పిలిపించండి, లేదా హాస్పిటల్కైనా తీసుకుని వెళ్ళండి. లేదంటే ఉన్న ఊపిరి ఆగిపోతుంది. ఏమయ్యా? ఇక మేము బయలుదేరుతామండి. మంచిదండి. నాన్న ఈయన హాస్పిటల్కి తీసుకెళ్దాం పదండి. అక్క ఎందుకక్క డబ్బులు దానగా? నేను లేపుతాను కదా, నువ్వు ఉండు. ఏమయ్యా? ఆయన ఈ వయసులో ఈయనకి పరుగులెందుకు? చిలుక వెనుక హుస్సేన్ బోల్ట్లా పరిగెత్తాడు. ఏమైందయ్యా? రోడ్డు మీద కళ్ళు తిరిగి పడిపోయావంట, మనుషులు మోసుకొచ్చారు. చెప్పవయ్యా, ఏమైంది నీకు? తాళి పూలు బొట్టు అన్ని తీసేయాల్సి వస్తుందని నేను కంగారు పడిపోయాను. ఏం జరిగిందో చెప్పు. మాయా మాయా అంతా మాయా. ఏమయ్యా? ఏమైందయ్యా నీకు? పిచ్చి కుక్క ఏమైనా కరిచిందా ఇలా వాగుతున్నావు? నాకేం పిచ్చి పట్టలేదు. ఆ మాయ మనందర్నీ పిచ్చోళం చేస్తుంది. మాయ చాలా సునాయాసంగా పుట్టలో చేయి పెట్టి పాముని బయటికి తీసింది. నేను కళ్ళారా చూశాను. షాక్ అయ్యి కళ్ళు తిరిగి పడిపోయాను. నువ్వు చెప్పేది నిజమా? అవునత్తయ్య గారు, మీ మీదొట్టు, అమ్మవారి మీదొట్టు. తను పామును ఎలా పట్టుకుంటుంది? నువ్వు పొరపాటు పడ్డట్టున్నావు. ఆ విధంగా ఊహించుకునుంటావు. అమ్మవారి మీద ఒట్టేసిన నమ్మరేంటండి బాబు?